నకిలీ పాలు నెయ్యి చూసాం. ఇప్పుడు సిమెంట్ కూడా కల్తీ అవుతోంది. ఎవరికి అనుమానం రాకుండా బూడిద కలిపేసి అమ్మేస్తున్నారు కొందరు అక్రమార్కులు. అనంతలో బయటపడ్డ ఈ నకిలీ వ్యవహారంపై ఓ రిపోర్ట్. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం సరిహద్దు కల్తీ సిమెంట్కు కేర్ ఆఫ్గా మారింది. ఎవరికీ అనుమానం రాకుండా కొన్నేళ్లుగా ఇక్కడ సిమెంట్ను కల్తీ చేస్తున్నాయి ముఠాలు. బ్రాండెడ్ కంపెనీల సంచుల్లో ఈ కల్తీ సిమెంట్ నింపుతూ కర్ణాటకలో జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ బాగోతంపై కొన్ని కంపెనీలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాయి. తమ కంపెనీ లేబుల్స్ నకిలీ పుట్టుకొచ్చాయని కంప్లైంట్ ఇవ్వడంతో నిఘా పెంచారు. 2018లో కస్తూరి సిమెంట్స్ పేరుతో కంపెనీకు లైసెన్స్ ఉంది. మహేష్ రావు, మహేశ్వరి బాయ్ పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. లేపాక్షి సిమెంట్స్ పేరుతో బ్రాండింగ్ చేయాలి. కానీ అల్ట్రాటెక్తో పాటు వివిధ కంపెనీల పేర్లతో అమ్మకాలు జరిపారు. ఈ నకిలీ సిమెంట్స్ అమ్మేందుకు తెలివిగా కర్ణాటక రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. కంపెనీ యాజమాన్యానికి అనుమానం రావడంతో అనంతపురం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 10% సిమెంట్, 80 నుంచి 90% బూడిద కలిపి కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. కస్తూరి సిమెంట్ ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించగా ఈ వ్యవహారం బయటపడింది. కస్తూరి సిమెంట్కు పోర్ట్లాండ్ పోజోలానా సిమెంట్ విక్రయాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది. అయితే అందులో మోతాదుకు మించి బూడిదను కలపడంతో పాటు నకిలీ అల్ట్రాటెక్ కంపెనీ సంచుల్లో నింపి కర్ణాటకకు తరలించి విక్రయాలు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ఈ క్రమంలో తరలించడానికి సిద్ధం చేసిన సిమెంట్ బస్తాలను తనిఖీ చేయగా నకిలీవిగా తేలాయి. దీంతో కస్తూరి సిమెంట్ యజమాని మహేష్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించడంతో యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కమర్షియల్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖల అధికారులు చెప్పారు. వీటన్నింటికి మించి నకిలీ సిమెంట్ విక్రయాలతో ప్రభుత్వాలకు కోట్లలో పన్ను కట్టకుండా మోసం చేసినట్లు తేలింది.